ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాము. దైవ జనాంగమా, ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానము చేసిన తర్వాత మనము ప్రార్థనకి వెళ్దాము. దేవుడు మరొక శనివారాన్ని ప్రభువారు మనకిచ్చి ఈ శనివార దినంలో విజ్ఞాపన, సిద్ధపాటు, దేవుని సన్నిధిలో మనము చేయటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విజ్ఞాపన సిద్ధపాటు కూటంలో మనందరము కూడి దేవాతి దేవుని మనం ప్రార్థిస్తూ 6 దినాలు ఈ దినచర్యలో మనము ప్రయాణం చేసిన ప్రయాణము, మన పరిస్థితులు, స్థితిగతులు అన్నిటినీ దేవునికి తెలుసు. కాబట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనం వాటన్నిటినీ జ్ఞాప్తిలోకి తెచ్చుకొని ప్రభువుకు చెబుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది వేసేటప్పుడు పైకి కానీ వేయాలి. పిల్లలు అలా వేసి మీరు అలా వేస్తే అలాగ క్లిప్. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. చూడండి, ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చదువుకుందాం. ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడ్డ వాక్యం విరిచి మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మరి 6 దినాలు ఈ లోకంలో ప్రయాణం చేయడానికి మన పనిపాట్లు, ఉద్యోగాలు, దినచర్య ఏది మనం చేయవలసి వస్తే ఆ విషయాలన్నింటిలో మనము చక్కబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ దినచర్యలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలు, మనం చేసిన ఆలోచన విధానం, మనం తీసుకున్న నిర్ణయాలు, మనం ఆడిన మాట, మనం నడిచిన నడక, మన ప్రవర్తన, సమస్త విధి విధానాలను శనివారము సిద్ధపాటు కూటంలో ప్రభు సన్నిధిలో వాటినన్నిటిని జ్ఞాప్తిలోకి తీసుకొని వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ఒక పేపర్ మీద రాసి పరిచినట్టు హిజ్కియా భక్తుడు అసూరి రాజు ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం తీసుకొచ్చి దేవుని మందిరానికి తీసుకెళ్ళి పరుస్తాడు. దాన్ని ఇప్పి పరిసి చదువు అంటే ప్రభు చదువుతాడు. అలాగా ఒక పేపర్ మీద రాసుకొని తెచ్చినట్లు దేవుని మందిరంలోకి తీసుకుని వచ్చి దాన్ని ఇప్పి పరిస్తే ప్రభు చదువుతాడు. ఏంటది? మన ప్రయాణాలు, మన ఆలోచన విధానము, మనం మాట్లాడినటువంటి మాటలు, మనకు వచ్చిన పాపము, సమస్త విధి విధానాలు 6 దినాలను జ్ఞాప్తిలోకి తెచ్చుకొని వాటన్నిటిని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి పెడితే వాటన్నిటినీ దేవుడు పరిశీలించి మార్కులు వేస్తాడు. అన్ని విషయాలలో మనం కరెక్ట్గా ఉంటే 100కు 100 మార్కులు వచ్చేస్తాయి. లేదా ఏ విషయంలో అయినా సరే మనము ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్తే
అక్కడ సున్నా చూడతాడు. ఈ విషయంలో నువ్వు దిద్దుకోమంటాడు. ఆ దిద్దుకోమన్న విషయాన్ని మనము ఏం చేయాలంటే దిద్దుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఒప్పు కాకుండా కప్పుకున్నవాడు శిక్షకు గురవుతాడు, శిక్షకు లోనవుతాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఆదివారము విజ్ఞాపన సిద్ధపాటు కూటం యొక్క సారాంశం ఏమిటంటే దిద్దుబాటు చాలా అవసరం. 6 దినాల ప్రయాణం దేవుని చెప్పుకోవటం అవసరం. 6 దినాలు ఆలోచించిన ఆలోచనలు జ్ఞాపకంలోకి తెచ్చుకొని యేసయ్య దగ్గర వాటన్నిటినీ ప్రభువా ఈ అంశాన్ని పరిశీలించు, ఈ అంశాన్ని పరిశీలించు, ఈ అంశాన్ని పరిశీలించు అని ఏం చేయాలంటే విజ్ఞాపనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై అంటే ఇక్కడేమో పౌలు భక్తుడు సువార్త విషయము, లేదంటే సాతాను మీద దాడి చేసే విషయము, లేదంటే సాతాను యొక్క కుయుక్తులు విరగొట్టే విషయాల్లో ఆ విషయం అంటున్నాడు. ఇప్పుడు మనము ఈ విషయాన్ని దేనికి తీసుకోవాలంటే మన ప్రయాణాల విషయమై, మన పరిస్థితుల విషయమై, మన స్థితిగతుల విషయమై, మనము దేవుని దగ్గర నడిచినటువంటి నడవడిక విషయమై ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. దావీదు మహారాజు ఏమంటాడు? మనందరికీ తెలిసినటువంటి వాక్యము. దావీదు మహారాజు ఏమంటాడు? 139వ కీర్తనలో దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేశాడంటే నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోమంటాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎక్కడా? ఇక్కడికి వచ్చే చివరికి వచ్చి అక్కడ ఏమంటాడంటే సరే నన్ను పరిశోధించి తెలుసుకోమన్నావు. తర్వాత 22 నుండి చూస్తే 23 చూస్తే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నన్ను పరిశోధించన్నాడు. దేవుడు పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. పరిశోధన అంటే ఏంటి? పరిశోధన అంటే అన్నీ వెతకటం. ఎక్కడెక్కడ ఏదైనా పేపర్ల కింద పడ్డాయేమో ఆ వస్తువులన్నీ ఎదుగుతాం కదా, లేదంటే బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఉందో ఎదుగుతాం కదా. ఎక్కడ ఏ వస్తువు ఉందో ఎతికినట్లు మనకు దాగి ఉన్నటువంటి మరకలు ఎతకడం. మన అంతరంగంలోనూ ఆలోచనలోనూ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? టకటక మాట్లాడి మర్చిపోతాం. ఏమండి? ఇంకొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోరు కానీ జాగ్రత్తగా దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకుంటారు. ఇది చేస్తే మంచిది. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఉప్పు కాకుండా మర్చిపోతే అవి ఏమవుతాయి తెలుసా? ఈ పేపర్ కింద పడినట్టు, లేదంటే ఇంకా దేని కిందో అది దాక్కున్నట్లు ఏమవుతుందంటే మన హృదయములో అది ఒక పక్కన అంటుకొని ఉంటుంది. అదొక మచ్చ, అదొక డాగు, అదొక ముడత. ఈ డాగు, మచ్చ, ముడత అన్నీ పోవాలంటే వాక్యం అనే సబ్బును తీసుకోవాలి. ఈ వాక్యం అనే సబ్బుతో ఏం చేయాలి తెలుసా? ఉతక స్నానం చేసుకోవాలి. ఉతక స్నానంతో చేసుకొని పరీక్షించి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆయన పట్టించుకొని ఇనుము కంటే తెల్లగా శుద్ధి చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడు ప్రభువారు? ఇనుము కంటే తెల్లగా, ఇనుము కంటే తెల్లగా నన్ను శుద్ధిపరచుము యేసువా. ఇనుము కంటే తెల్లగా,
ఇక్కడ ఇనుము కంటే తెల్లగా మనల్ని శుద్ధి చేస్తాడు. అది ఎవరికి చేశాడు అంటే దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. 51వ కీర్తన 51వ కీర్తనలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మన 5వ చరణం చదవండి. నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు, చూడండి ఇక్కడ ఏమంటే నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరింపము. ఇనుము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. ఇనుము కంటే తెల్లగా నీవు నన్ను కడుగుము. దావీదుకున్నటువంటి హృదయ సున్నతి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మహారాజుకున్న హృదయ సున్నతి. ఈరోజు సార్వత్రిక సంఘంలో కప్పుకోవడం ఎక్కువ, ఒప్పుకోవడం తక్కువ. ఏమన్నాను? సేవకులతో సైతం కప్పుకోవడం ఎక్కువ, ఒప్పుకోవడం తక్కువ. కానీ ఈ యొక్క చక్రవర్తికి ఒప్పుకోవడం ఎక్కువ, విడిచిపెట్టడం ఎక్కువ, కప్పుకోవడం తక్కువ. ఈ చక్రవర్తి ఏమని దేవుని దగ్గర అడుగుతున్నాడంటే ఇనుము కంటే తెల్లగా నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మంచి వాక్యం బోధిస్తున్నారు దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి ఓపిరయ్య గారు. మంచి పాట, మంచి సంగీత విద్వాంసకులు, సంగీతం వచ్చు. సంగీతం వచ్చిన తర్వాత ఈ సంగీతం వాయించి పాటలు పాడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడంట. నాయనా, ఒకసారి నీతో మాట్లాడడానికి వచ్చానంటే వెంటనే చెప్పు ప్రభు అన్నాడంట. ఏంటంటే నీవు సంగీతం వాయించకపోయినా, చక్కని స్వరంతో పాటలు పాడకపోయినా, లేకపోతే నీవు పాటలు రాయకపోయినా, లేదంటే నువ్వు ఆ భాషలు మాట్లాడలేకపోయినా పరలోకానికి వెళ్తావు నాయనా. కాకపోతే పరిశుద్ధత లేకపోతే పరలోకానికి వెళ్ళాలన్నట్టు దేవుడు. అమెరికాలో సంగీత పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. వారి యవ్వన కాలంలో మహా అంటే ఒక 35 సంవత్సరాల వయసు ఒకటికి. అప్పటికి పాటలు బాగా హార్మోనియం వాయిస్తారు సంగీతకారులు, మంచి పాటలు. అసలు శాస్త్రీయ సంగీతము అయ్యగారుగా రాసినటువంటి పాటలు ఎవరు చాలామంది పాడలేరు, కొంతమంది పాడతారు, చాలామంది పాడలేరు. ఎందుకంటే అది ఆ డెప్త్ వేరు, ఆ ఆలోచన విధానం వేరు, ఆ సంగీతము, ఆ రాగము, ఆ తాళము, అవన్నీ దేవుడు ఆయనకి ఇచ్చిన వరము. అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. నువ్వు భాషలు మాట్లాడకపోయినా పరలోకానికి వస్తావు, నువ్వు పాటలు రాయకపోయినా పరలోకానికి వస్తావు, నువ్వు సంగీతం వాయించకపోయినా పరలోకానికి వస్తావు. కానీ పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోకానికి రాలేవు. పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవంటే వెంటనే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని విమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా అని పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విమము కంటే తెల్లగా నన్ను కడుగు. నువ్వు కడిగితేనే నీ సన్నిధానానికి వస్తాను, నువ్వు పరిశుద్ధపరిస్తేనే పరలోకానికి వస్తాను, లేకపోతే పరలోకానికి రాను. ఇవన్నీ ఉండనివ్వు. ఏముండనివ్వు? అనుభవాలతో పాటలు రాయి, పర్లేదు, సంగీతం వాయించి పర్లేదు, వద్దని కాదు. కానీ ఇవి లేకపోయినా ఒకవేళ పరలోకానికి వస్తావు. పరిశుద్ధత లేకపోతే పరలోకానికి రావు, ప్రభుని చూడలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని చూడాలి, ప్రభుతో కలుసుకోవాలి, ప్రభుతో ప్రయాణం చేయాలి, ప్రభుతో స్నేహం చేయాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు సాక్షిలో ఉండాలి. ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపును గ్రహించి
పిలుపుకు తగిన జీవితం జీవించాలంటే ఇమ్మము కంటే తెల్లగా పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము, ఇమ్మము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. ఇమ్మము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడగాలి, నన్ను శుద్ధి చేయాలి ప్రభు అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి 39వ కీర్తనకి వెళ్ళేసరికి ఏమంటున్నాడో తెలుసా? నేను చేసిన పనులన్నీ, నేను నీ దగ్గర నడిచిన నడవడికలన్నీ, నా ప్రవర్తన టోటల్ నా జీవితాన్ని 2 మాటలు చెబుతున్నాడు. ఒకటేమంటున్నాడు? పరిశోధించు, పరీక్షించు. ఏమన్నాడు? పరిశోధించు, పరీక్షించు. పరిశోధించంటే బాగా ఎతికిన తర్వాత అద్దములు పెట్టి చూడు. ఏ అద్దంలో? యేసయ్య ముఖక్రాంతిలో. యేసయ్య ముఖమని అద్దంలో మన రహస్య పాపాలు కనపడతాయంట. అర్థమవుతుందా? మనం అనుకుంటాము ఎవరు నన్ను చూడలేదు, ఎవరు లేనప్పుడు వచ్చి వెళ్ళాను, ఎవరు లేనప్పుడు ఆ వస్తువులు తీసుకెళ్ళాను, నేను ఈ వస్తువు తీస్తుంటే ఎవరు చూడలేదు, ఆ చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తారు తెలుసా? అన్నిటినీ చూసే దేవుడు, అన్నిటినీ పరిశోధించే దేవుడు. ఏమండి? మంచివారిని చెడ్డవారిని ఆయన కన్నులు ఏం చేస్తాడంట? చూస్తున్నాయంట. ఆయన కన్నులు చూస్తున్నాయి. ఆ విషయం కూడా అంటాడు. మొదటి వాక్యం చదివింది నీలిమా. ఏమి చదివింది? యెహోవా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. అసలు నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను అంటాడు. 139వ కీర్తనలు. నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? నీ కన్ను దృష్టి నుండి, నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళలేను. ప్రపంచమంతా తిరిగి వచ్చిన నీ కంటిలో ఉంటాను. అమ్మో, యేసులో ఉంటాము. యేసులో ఉన్నటువంటి మన జీవితము ఎలా ఉండాలి అంటే, ఆయన పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు మనము ఇమ్మము కంటే తెల్లగా కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానిని పౌలు భక్తుడు ఏమన్నాడు అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అక్కడ ఆ విషయమై మీరేం చేయాలి అంటే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. మెలకుగా ఉండండి. మీరు ఎప్పుడైతే మెలకుగా ఉంటారో అప్పుడు మీరు ఏమవుతారో తెలుసా? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీరు దేవునికి సాక్షులై ఉంటారు. చూడండి, మన వల్ల కాదు అలా ప్రార్థన చేయడానికి. మన వల్ల కాకపోతే ఎలా చేయాలి అంటే, పౌలు భక్తుడు మనకు ఆధారం చూపిస్తున్నాడు. పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, 8వ అధ్యాయము రోమపత్రిక 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, నేను బలహీనురాలని ప్రభువా, ఫలాని విషయంలో ఒప్పుకుంటున్నాను, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. ఉదాహరణకు కోపం ఉందండి, కోపపడే అలవాటు ఉంది మనం. చాలా ప్రేమ దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే చాలా ప్రేమ, దేవుని సేవ అంటే ప్రేమ. కానీ హఠాత్తుగా కోపం వస్తుంది, దాన్ని ఆపుకోలేకపోతున్నాము. దాన్ని ఏం చేస్తున్నాము? ఆ కోపాన్ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తున్నాం. ఆ కోపం ద్వారా ఏమవుతుందంటే కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. బైబిల్ చెప్పింది, కోపపడకుడు కానీ పాపము చేయకుడి. పోయి నీ కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు అంటే అర్థం ఏంటి? నీతిని నెరవేర్చలేదు కోపం అంటే నీతికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుందని అర్థం. దేవుని నీతిని కుట్టుపరుస్తుందని అర్థం. ఈ కోపమే కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దీన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలంటే
పరిశుద్ధాత్మని చేతిలో పెట్టాలి. అయ్యా, ఉత్తముగా ప్రార్థన చేయటం నాకు తెలియదు, లేదంటే కోపము తగ్గించుకోవటం రావట్లేదు, లేదంటే ఎదుటివారిని మోహపు చూపు చూడటము మానివేయలేకపోతున్నాను. అయ్యా, పాపపు చూపు నన్ను పట్టి పీడిస్తుంది, మరి దీని నుంచి నన్ను ఎలాగానైనా నువ్వు తప్పించు అని దేవుని చేతిలోకి తీసుకెళ్ళి ఆ అంశాన్ని పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇస్సోపుతో కడిగి దాన్ని పవిత్రపరిచి, ఎంత పవిత్రపరుస్తాడంటే హిమము కంటే తెల్లగా శుద్ధి చేసి దేవుడు మనలను ఆయనకు సాక్షులుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం ఏం చేయాలి అంటే, ఈ ఆత్మను జోడు చేసుకొని, ఈ ఆత్మకు మనల్ని అప్పగించుకొని, ఈ ఆత్మతో ఏకీభవించి మనము ప్రార్థన చేయాలి. 25వ వచనం చదువుమా. 25వ వచనంలో చదువు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అట్టువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఇక్కడ ఆగండి ఒకసారి. ఏం చూస్తాడంట ఆత్మ? నా మాటలు ఏమైనా అర్థమవుతుంది? స్పీడ్కి వెళ్తున్నానా? అర్థమవుతున్నాయా? మరే సిస్టర్ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి కాబట్టి నువ్వు అలా కరెక్ట్గా చూస్తున్నావు. దేవుని స్తోత్రం కలిగింది. ఏమాత్రం అటు ఇటు చూడట్లేదు, అసలు చూడవు కూడా. కొంతమంది అటు ఇటు చూస్తుంటారు. ఇక్కడేం జరిగింది, అక్కడ ఆ పిల్లోడు ఇచ్చిన, ఈ పిల్లోడు అదేసాడు ఇదేసిన చూస్తున్నాడు. నువ్వు చూడనే చూడవు, నువ్వు ఒకటే దృష్టి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెబుతున్నాడంటే, మన బలహీనతలను చూసి దేవుడు సహాయము చేస్తాడు. ఏ బలహీనత అంటే వాక్యం వినే మనసు లేదు. మందిరానికి వస్తాము, మందిరంలో కూర్చుంటాము, సేవకుడేమో వాక్యం బోధిస్తుంటాడు, బల్లగుద్ది ఎగిరెగిరి. మన మనసు ఏమో తెలుసా? విటు వెళ్ళిపోతుంది మనసు, అస్సలు కుదిటి పడదు మనసు. ఆహా, వాక్యం అందమైన ధ్యాసే ఉండదు మనసుకు. ఇంకొంతమందికి ఏంటి తెలుసా? శబ్దం అయితే చాలు. ఎందుకని? వాక్యం మీద చెవి లేదు, శబ్దం మీదకి చెవి అయిపోతుంది. చూడండి, పిల్లలు అక్కడ ఏమైనా పడేస్తే ఒక్కసారి మెడలని తిరిగిపోతాయండి. ఏమైపోతాయి? నీకెందుకు ఆ బాధ? అసలు నీకెందుకు ఆ బాధ? నీ మెడలు తిరిగిపోవటం నీకెందుకు? చిన్నపిల్లలు ఉంటారు, తల్లిని చూసుకుంటారు కదా, నీ మెడలు తిరిగిపోద్దటంటే నీ చెవి ఎక్కడో తెలుసా? ఎక్కడ శబ్దం మీద అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ వాక్యం మీద ధ్యాస లేదు. దాని బైబిల్ ఏమిటో తెలుసా? దురద చెవులు గలవారు. ఈ చెవులు దురద అంటే ఏంటి? దురద చెవులు గలవారంట. అంటే ఎక్కడ శబ్దం అయితే అక్కడికి. నీకు ఏ పని? అసలు నీకేం పని? అంటే నువ్వు వాక్యం మీద మనసు పెట్టట్లేదు. నీ చెవులు ఏం చేస్తాను తెలుసా? ఎక్కడ శబ్దం అయితే, ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఎందుకు అవన్నీ? నువ్వు వచ్చింది ఎక్కడికి తెలుసా? నిన్ను తల్లి గర్భములో నుండి ఉద్భవింపచేసినటువంటి నీ సృష్టికర్త దగ్గరికి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? తల్లి గర్భములో నుండి ఉద్భవింపచేసాడు, నేను తయారు చేశాడు, తల్లి గర్భంలో నుండి తీశాడు. ఉందా లేదా మాట? 71వ కీర్తన చదవండి, 5వ చరణం చదవండి త్వరగా. 71వ కీర్తన 5వ చరణంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కీర్తనకారుడు ఏమన్నాడంటే, నా నిరీక్షణ స్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు
ప్రాపకుడు అయ్యుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. చూసావా, ప్రాపకుడము నీవే, నాకు దిక్కు. అటువంటి దేవుని సన్నిధానంలోకి వచ్చామనేది మర్చిపోతున్నారు. మరి వచ్చింది ఎక్కడికో తెలుసా? చిన్ననాడు తల్లి గర్భంలో పిండములై ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ప్రస్తావిస్తాడు. ఎక్కడ? 139వ కీర్తనలో, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూసెను. తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడు ఆయన కన్నులు చూసి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత తల్లి గర్భంలో నిన్ను ఉద్భవింప చేయడానికి నీకు ప్రాపకుడై ఉండి ఆయన కన్నులు నిన్ను చూస్తున్న ఎలా పెరుగుతున్నాడు గర్భంలోని. గర్భంలో ఎలా పెరుగుతుంది వ్యక్తి, ఎలాగ తయారవుతున్నారని ఆయన చూశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిన తర్వాత నిన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు, నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు, మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం ఎవరైతే గ్రహిస్తారో ఎట్టి పరిస్థితిలో ఎవడైనా వచ్చి నీ ప్రాణం తీస్తున్నాడు లెక్క చేయడం. ఏం చెప్పారు? ఈ విషయం ఎవరైతే గ్రహిస్తారో మనస్ఫూర్తిగా, పక్కనొచ్చి చెంప మీద కొట్టినా ఏహబా కొట్టుకుంటున్నావా, నా దేవుని మాట మిస్ అవుతుంది, ఏహబా కొట్టుకో అంటాడు. రే చంపేస్తాను, చంపుకో అంటాడు. ఎందుకు? నేను ఎక్కడికి రావాలి, అక్కడికి వచ్చాను. నన్ను ఎవరు ఏర్పరచుకున్నారో ఆయన దగ్గర ఉన్నాను. ఆయన చేతిలో నా ప్రాణం ఉంది. ఆయన జీవములో నా ప్రాణాన్ని అమిర్చిపెట్టాడు. పాట పాడుకున్నాడు రాత్రి. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. మన జీవము ఆయన కృపలో దాచి ఉంచినటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దాం తెలుసా? అటు ఇటు తొలగకుండా నిబ్బరమైన బుద్ధి గలవారమై, ఏకదృష్టి గలవారమై, చూపులు అటు ఇటు చూడకుండా, చెవులు అటు ఇటు తిప్పకుండా, దురద చెవులు గలవారు కాకుండా, ఏమండి దేవుని వాక్యం మీద మనసు పెట్టి ఏకదృష్టితో ఏకాత్మతో నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు నా దేవుడు, నన్ను పరిశోధిస్తున్నాడు నా దేవుడు అని దేవుడి సన్నిధిలో నిమగ్నమైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ నిమగ్నమయ్యి ఆ విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయానికి కొంత విషయం తెలుసా? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే. ఏంటి? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే. ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ నుంచి వస్తే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఏం గలవాడు? నిత్య జీవము గలవాడు. ఆ విషయానికి ప్రార్థన చేద్దాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని కావాలయ్యా. ఆ వారసత్వం నాకు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకూడదయ్యా. ఈ శరీరం తినడానికి నాకు కావాల్సినటువంటి పరిశుద్ధత చేయకుండా, నీ రక్తం త్రాగడానికి నాకు కావాల్సిన పరిశుద్ధత చేయకుండా, ఈ వారంలో ఎక్కడ బలహీనపడ్డాను, ఏ విషయంలో బలహీనపడ్డాను, ఖచ్చితంగా దాన్ని తొలగించు. నెక్స్ట్ వీకు అది నాతో రాకూడదు. యేసు నామములో నిర్వీర్యమైపోవుగాక. ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఆ విషయమై విజ్ఞాపన చేయాలి. నిత్య జీవానికి నేను వారసుని, హక్కుదారుని, వారసురాల్ని, నాకు కావాలి, నేను తప్పిపోకూడదు స్వామి అని ఆ విషయమై ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అంత్యదినములో సెకండ్ ఏంటి? సెకండ్ చదువు. అంత్యదినములో నేను లేపబడాలి ప్రభువా. ఎడవబడకూడదు, చచ్చిపోయి సమాధిలో ఉండకూడదు.
లేదంటే నీతిమంతుల ఆత్మల దగ్గర రాకుండా విడబడకూడదు. నేను అంత్యదినములు లెగాలి ప్రభువా, ఆ విషయమై ప్రార్థించు. మూడోది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచినందు. అయ్యా, ఈ విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ శరీరం నిజమైనటువంటి ఆహారమయ్యా, ఆహారం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తం నిజమైనటువంటి పానమునై ఉన్నదయ్యా, ఆ పానీయం కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ విషయమే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ శరీరం తిని నీ రక్తం త్రాగితే నువ్వు నాలో ఉండవయ్యా. నువ్వు నాలో ఉండకపోతే నాకు విలువ ఉండదయ్యా. నువ్వు నాలో ఉండకపోతే నాకు విలువ ఉండదు. నువ్వు నాలో లేకపోతే నేనేం చేయలేను, ఓడిపోతానయ్యా. నేను ఓడిపోకూడదు ఈ లోకంలో. ఇదిగో అనేకులతో సవాలుగా వచ్చానయ్యా. నేను కులముతో సవాల్ చేసి వచ్చాను, బంధువులతో సవాల్ చేసి వచ్చాను, ఇరుగు పొరుగు వారితో సవాల్ చేసి వచ్చాను. సవాలు జీవితం జీవిస్తున్నాను, ఛాలెంజ్గా జీవిస్తున్నానయ్యా. నువ్వు నాలో ఉండాలయ్యా. నాలో ఉంటేనే నాకు జయము, నాలో ఉంటే నాకు విజయమయ్యా. నన్ను విడిచిపోవద్దయ్యా. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆత్మనాదము, ఆలకించుతాడు నీదు ఆత్మనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. ఆమేన్. మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే నేను, దాటిపోవువాడు కాదు యేసు దైవము. దాటిపోడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆ శిష్యులు ఏమంటారంటే, ఆయన తొందర పెట్టగా వారు గుడ్డోడు అన్నమాట, పోరా పక్క పొర నెడుతుంటే ఊరకుండుము, వాడిని ఏమి చేయొద్దని యేసు వెంటనే నిలిచి గుడ్డివాడిని పుట్టి స్వస్థపరిచాడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. నా ప్రియాదయ జన్మ, ఆ విషయమై ప్రార్థన చేద్దాం, ఆ విషయమై విజ్ఞాపన చేద్దాం. ఏ విషయమై అంటే నీ శరీరం తినే విషయంలో, నీ రక్తం త్రాగే విషయంలో నేను నిత్య జీవం పొందాలి ప్రభువా. నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి. నా మీద అర్హునిగా వేటు వేయక ప్రభువా. అనార్హత ఏటు పడకూడదయ్యా. అర్హుని కావాలి ప్రభువా. మీరు దిగిరండి. నా బలహీనత ఏమైనా ఉంటే క్షమించవా స్వామి. ఇదిగో శరీరంతో ఉన్నాను తండ్రి. చాలాసార్లు నీతో నడవాలనుకున్నాను, ఎక్కడో బలహీనత వచ్చిందయ్యా. ఎక్కడో చూడకూడదు చూశాను, ఎక్కడో ఆశించకూడదు ఆశించాను, ఎక్కడో తినకూడదు తిన్నాను, ఆడకూడని మాట్లాడానయ్యా. నా నోరు జారిపోయింది. మరొకసారి అటువంటిది నాకు ఉండకూడదు. సోపుతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి హిమము కంటే తెల్లగా చేసి నీ రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలి, నీకు సాక్షిగా ఉండాలి, నీతో కలిసి జీవించాలి, నీతో నడవాలి ప్రభువా. నా దరికి వచ్చినను నాకు సహాయం చేయి, నన్ను పరిశోధించు బాగా, నన్ను పరీక్షించు బాగా అన్నప్పుడు ఆయన పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు అన్ని పేపర్లు తిరగేసినట్లు, ఇలాగా అన్నీ తిరగేసినట్లు ఈ 6 దినాల్లో నీ పరిస్థితులన్నీ ఆయన లెక్కలో రాసుకున్నాడు. ఆ లెక్కలో ఏ రోజుతో ఆ రోజు చెప్పుకుంటాం కదా. ఉదయము బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఉదయము నువ్వే పనికి వెళ్తున్నావో ఆ పనికి మోకరించగలిగితే చాలా మంచిది. నేనైతే ఎక్కువగా మోకరించి ప్రార్థన చేస్తాను. బయటికి వెళ్ళినప్పుడు మోకరించగలిగి ప్రార్థన చేస్తే చాలా మంచిది. కొంతమంది బిజీ మేళ్ళు కదా, ఏంటిల్మా బిజీ కదా, చాలా బిజీ.
టక్ 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 రెడీ అవుతుంటారు, బటన్స్ పెడతారు, సొక్క గుండీలు పెట్టుకుంటారు. అది గది టైం అయిపోయి అప్పుడు దాకా ఏం చేశాడు రా మంచం మొదలే ఏం చేశాడు, మంచం నుంచి పైకి లేగడం, అప్పుడు రెడీ అయిపోతాడు, పరుగులాడుతుంటాడు. ఇటువంటి బిజీలు ఉంటారు కొంతమంది. పోనీ ఆ బిజీ మేలు కూడా ఏం చేయాలి తెలుసా, కనీసం నిలబడి అయ్యా నేను ఈరోజు బయటికి వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో రానివ్వండి. ఏం చేయాలి, నీ సన్నిధి నాతో రానివ్వండి, నీవు నాతో రావాలి, నీవు నాతో రాకపోతే ఓడిపోతాను, నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నీ పెన్నిధి నీవే కావాలయ్యా నాతో, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన చేసుకోవాలి, నువ్వు కావాలి, నువ్వు రావాలి. ఒక్కడిని వెళ్తే ఓడిపోతాను, ఒక్క వ్యక్తిని వెళ్తే ఓడిపోతాను, నీవు నాతో వస్తే నాకు వస్తున్న అపజయాన్ని నువ్వు ఆజ్ఞాపిస్తావు. నువ్వు ఆజ్ఞాపిస్తే తెగులు నన్ను అంటదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేసుకోవాలి. ఇంకా వాడు తొందర పెట్టి ఏ బలహీనత మనకుందో ఆ బలహీనత మీద కొడతాడు. 4 మాటలు ఏదో పొంగిపోతాడు. బంగారు షాప్లోకి వెళ్ళాను. బంగారు షాప్ వాళ్ళలో ఉంటుంది సార్, మీరిద్దరూ దగ్గర చుట్టారా అన్నారు. ఎందుకు? నన్ను పొంగ పెట్టడానికి. మొట్టమొదటి ఓడేంటి తెలుసా, నమస్కారం సార్ అన్నాయి. మళ్ళీ ఇంత నుంచి అక్కడ ఈ బ్యారు చెడగొట్టి తీసుకుపోతారని భయం. అంటే వాళ్ళ పాత కస్టమర్ ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా ఆ కస్టమర్ ఎటువంటి కస్టమర్ తెలుసా, ఆమె దగ్గర కొన్నే కొన్నా. ఆవిడకి ఆ సంగతి తెలుసు. ఎవరికి? ఆ షాపు అనడానికి తెలుసు. మా కస్టమర్ నా దగ్గర తప్ప బయట కొనరు తెలుసు 100%. అయినప్పటికీ జ్ఞానం ఏంటి తెలుసా, ఒకవేళ ఇతర మాట ఏమన్నా ఇక్కడ ఆధిపత్యం చేస్తుందని ఏం చేసింది, నమస్తే సార్ మేడం మీరు దగ్గర చుట్టారా, అదే ఇద్దరు ముఖం ఒకలాగుంది, ఇద్దరు ఆలోచనలు ఒకలాగుంది అని చెప్పేసి టీ తాగుతారా కాఫీ తాగుతారా మా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఎవరు ఏ బలహీనతలో పడిపోతారో ఆ బలహీనత మీద దాడి జరుగుతుందని చెబుతున్నాను. అంటే కొంతమంది మాటలకు కుంగిపోతారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మాటలకు కుంగిపోయి ఆనందంలో లేదా సూపర్ అండి మీరు, నేను చాలాసార్లు కుంగిపోయాను, చాలాసార్లు నేను కుంగిపోయి ఓడిపోయాను, మీరు చాలా మంచోళ్ళు, మీరు ఎక్కడ మాటలు పడిపోరు కదా, ఆనందం ఎక్కడ పడిపోతారు. ఇటువంటి బలహీనతలను చూసి ఇక లెక్కేసుకోండి అని నేను చెప్పడానికి ఇప్పుడు కుదరదు. ఎవరికే బలహీనత ఉంటే ఆ బలహీనత మీద కొడతాడు దుష్టుడు. కొంతమంది ఏం చేస్తారు, అవతల వాళ్ళను అవతల వాళ్ళని మాట్లాడి కూడా మాట్లాడతారు, అవతల వాళ్ళను నోరెత్తకుండా వీళ్ళని మాట్లాడేస్తారు. నిన్న ఫోన్లో ఏం చెప్పాను ఆయన, ఒక సిస్టర్ ఫోన్ చేశాను, ఆ కష్టాలు ఆవిడ చెబుతా ఆ తీర్పులు ఆవిడ చెప్పుకుంటుంది. నేనుండి ఇక నాకెందుకమ్మా ఫోన్ చేయాలి, నేను చెప్పిందే మీరు వింటలేదు, మీరే మాట్లాడుకుంటున్నప్పుడు నాకెందుకు మీరు ఫోన్ చేయాలంటే, అలా కాదు పాస్టర్ అంటారు. కొంతమందికి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే,
ఇలా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల మీద వాడు ఆ బలహీనతను తీసుకొని దాని మీద ముద్రేస్తాడు. అదే మన మీద దాడి చేస్తాడు. ఆ బలహీనత దాడి చేస్తాడు. అక్కడ పొరపాటు జరుగుతుంది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఎక్కువ మాట్లాడటం వల్ల దోషము వస్తుంటుంది. ఏమండి, ఇంకా ఏ బలహీనత ఎవరికి ఉందో దాన్నే వాడుకుంటాడు సాతాను. వాడుకొని దేవునికి వ్యతిరేకంగా వాడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? బలహీనపరచడానికి వాడు ఆయుధాలు సిద్ధపరచుకుంటాడు. కాబట్టి వాడిని జయించాలంటే ఏం చేయాలి తెలుసా? మన బలహీనతల్లో పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని చక్కగా ప్రార్థించడానికి మనకు రాదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో తానే చదవండి 26వ వచనం, 8వ అధ్యాయం రోమపత్రిక 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తాడు. ఆ సహాయము చేసే దేవునికి ఇప్పుడు ఎపిసి పత్రిక వచ్చేది. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేద్దాం. ఆ దేవునికి ఏం చేయాలి తెలుసా? ఆ విషయమై ఏమంటున్నాను? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండి, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు విజ్ఞాపన సిద్ధపాటుకోవటంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలను తలపోసుకుంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు దిగిరండి. యేసయ్యా 6 దినాల్లో ప్రభువా ఎక్కడైనా ప్రభువా అయ్యా నీ మనసు నొప్పించానేమో, అయ్యా ప్రభువా అయ్యా నిన్ను గాయపరిచానేమో, నా కోపం ద్వారా నీ మనసు నొచ్చుకుందేమయ్యా, నా చూపు ద్వారా నీ మనసు నొచ్చుకుందేమయ్యా, నా విస్తారమైన మాటల ద్వారా నీ మనసు నొచ్చుకుందేమయ్యా, నా ప్రవర్తన ద్వారా నీ మనసు నొచ్చిందేమో, క్షమించవా బాబు. దిగిరా ప్రభు. అయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా. అయ్యా ప్రభువా అయ్యా హిస్సోపుతో కడుగు. నా కట్టినటువంటి మాలిన్యమంతా పోవునట్లు హిస్సోపుతో నన్ను శుద్ధి చేయు. ఇనుము కంటే తెల్లగా నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. ఆ విషయమై నేను విజ్ఞాపన చేయుచున్నాను. అయ్యా నిత్య జీవము గలవాడిగా ఉండాలి. అయ్యా నిత్య జీవానికి నేను వారసురాలు అవ్వాలి. నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి. అయ్యా నీవు నాలో ఉండాలి. అయ్యా నేను నీలో నిలిచి ఉండాలి. ఆ విషయమై విజ్ఞాపన చేయుచున్నాను. దిగిరా ప్రభువా. అయ్యా నన్ను పరిశోధించయ్యా. అయ్యా నన్ను పరీక్షించయ్యా. అయ్యా నీకు ఇష్టం లేని ఏదున్నా యేసు రక్తబలంతో నిర్వీర్యము చేయుటకు అయ్యా గగనము చేర్చుకొని దిగిరా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.